శెట్టి గారు అయితే ఎలిమినేట్ అవ్వచ్చు. ఎప్పుడంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కనుక ఈ 14 వారు ఉంటే మాక్సిమం యాజ్ పర్ ద ఓటింగ్ ప్రకారం బాటమ్ లో అండ్ డేంజర్ జోన్ లో ఉన్న సుమన్ శెట్టి గారు, సంజన గారు. సో ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు కాబట్టి మిడ్ వీక్ ఉంటే మనకి మాక్సిమం సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే కనుక వీకెండ్ ఎలిమినేషన్ ఉంటే సంజన గారు అయితే అవుట్ అయితే అవుతారు అనమాట, ఎలిమినేట్ అవుతారు. సో బేసిక్గా ఈ వీక్ ఇద్దరల్లో అనేది కన్ఫామ్ మాక్సిమం. అంటే ఇప్పుడు మనకి హౌస్లో ఎక్కువ కంటెస్టెంట్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్ ఇద్దరిని పంపడం అనేది కన్ఫామ్ గానే వచ్చిన బజ్జే. సో ఇద్దరు వెళ్తేనే మనకి లాస్ట్కి 5 మిగులుతారు. సో అందులో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ కనుక ఒకవేళ ఉంటే ఇన్ కేస్ ఇఫ్ ఎనీ కేస్ సుమన్ శెట్టి గారు మిడ్ వీక్లో ఎలిమినేట్ అవుతారు అండ్ వీకెండ్లో సంజన గారు అయితే ఎలిమినేట్ అవుతారు అనమాట. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది లేకపోతే మనకి సాటర్డే సుమన్ గారు, సండే సంజన గారు, సో ఆ విధంగా అయితే ఎలిమినేట్ అవుతారు. బట్ మ్యాక్సిమం ఈ వీక్ యాజ్ పర్ బస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంట అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్కి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి త్వరగా ఓట్ చేయండి సుమన్ గారికి, సంజన గారికి, ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారో. సో ఓట్ చేసుకుని మీ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోండి.